ఏపీ గట్టుపై ఇప్పుడు ఎంక్వైరీల టైం హీట్ పుట్టిస్తోంది. మద్యం అక్రమాలపై సిఐడి విచారణ, మదనపల్లి దస్త్రాల దగ్ధంపై దర్యాప్తు, టీడీఆర్ బాండ్లపైన ఏసీబీ ఎంక్వైరీ, రఘురామ కుట్ర ఫిర్యాదుపై విచారణ వేగవంతం. ఇలా ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ అవినీతి జరిగిందని అనుమానం వచ్చినా, ఎవరు ఆరోపణలు చేసినా, ఆఖరికి కుట్రకోణం జరిగిందని అనుమానం ఉన్నా విచారణకు ఆదేశిస్తుంది. తప్పు చేసిన వారిని వదిలేదే లే అన్నట్లు హెచ్చరిస్తోంది. ప్రభుత్వం మారింది. మంత్రులంతా రివ్యూలతో ఆఫీసులకే పరిమితమయ్యారు. ఆ సమయంలో కృష్ణా జిల్లా యనమలకుదురు కట్టపై ప్రభుత్వ రికార్డులు తగలబెట్టిన ఘటన సంచలనం రేపింది. స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కొంతమందిని పోలీసులకు అప్పగించారు. పీసీబీ మైనింగ్ ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. ఉన్నపళంగా కట్టపై ఎందుకిలా చేశారన్నది అంతుబట్టలేదు. యనమలకుదురు కట్టపై ఫైళ్ల దగ్ధం ఘటన మరొక ముందే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ కాలిపోయాయి. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆర్టీఓ హరిప్రసాద్తో పాటు 37 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాల్ డేటాపైన ఆరా తీశారు. చుక్కల భూములు, 22A ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూముల అసైన్మెంట్, ల్యాండ్స్ కు సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అన్నది తేల్చే పనిలో పడ్డారు. ప్రభుత్వం మారిన వెంటనే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గుంటూరులోని నగరం పాలెం పోలీసుల్ని ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద అరెస్టు చేసి వేధించారని ఆరోపించారాయన. మాజీ సీఎం జగన్తో పాటు అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ మరికొందరు అధికారులపై ఫిర్యాదు చేశారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని, రబ్బరు బెల్టు, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క తీగ లాగితే దొంకంతా కదిలిన సొంతంగా మారిపోయింది. ఏ డిపార్ట్మెంట్ లో ఏలు పెట్టినా పెద్ద ఎత్తున అవకతవకలే జరిగినట్టుగా కూడా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో భూములకు సంబంధించి, మైనింగ్ కి సంబంధించి, మద్యానికి సంబంధించి, ఇసుకకి సంబంధించి అనేక అంశాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున గత ప్రభుత్వం గతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యం ఉంది. అయితే అవన్నీ వాస్తవాలనే రూపంగా ఏ డిపార్ట్మెంట్ లో ఏ శాఖలో ఆ శాఖ మంత్రి సమీక్ష నిర్వహించిన పెద్ద ఎత్తున అవకతవకలే బయటపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చంద్రబాబు కూడా ఈ ఏదైతే ఈ శాఖల మీద ఆయన నిర్వహిస్తున్నటువంటి సమీక్షల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఫిర్యాదులకు సంబంధించి గతంలో ఆయన మీద అప్పుడు ప్రభుత్వం ఆయన ఆ పార్టీ ఎంపీగా గెలిచినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, జరుగుతున్న అవినీతి మీద కానీ ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆయన మీద రాజద్రోహం కింద కేసు కూడా నమోదు చేశారు. ఆయన ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యం కూడా చూస్తాం. తర్వాత మదనపల్లి రికార్డ్స్ ధ్వంసం విషయంలో కావచ్చు, విజయవాడలో జరిగినటువంటి రికార్డ్స్ ధ్వంసం విషయం కావచ్చు, గుంటూరులో జరిగిన రికార్డ్స్ ధ్వంసం విషయం కావచ్చు, ఇవన్నీ ఓవరాల్ గా కలవరపాటు గురి చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉంటే కనుక ఈ శాఖల్లో ఉన్నటువంటి అధికారులు అంత దారుణంగా రికార్డ్స్ తగలబెడతారనే అంశాన్ని కూడా పరిశీలన తీసుకున్నారు. ఇప్పటికీ అన్నిటి మీద కూడా సిఐడి సిట్తో పాటు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేందుకు కేసులు నమోదు కూడా చేసి ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమించేదని సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఫిర్యాదు మీద కూడా గతంలో రఘురామకృష్ణ కస్టోడియల్ ట్యాచ్ ఏదైతే ఉందో దాని మీద మరొకసారి విచారణ చేయాలంటూ కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వంలో నిన్న మనం అసెంబ్లీలో చూసాం, దాదాపుగా అసెంబ్లీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరి మీద కూడా దాదాపుగా అందరి మీద కూడా కేసులు నమోదైన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేసినట్టు అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో మరొకసారి సమీక్షలు నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. అయితే డీజీపీతో కూడా పూర్తిగా నివేదికలన్నీ రప్పించిన తర్వాత డీజీపీతో కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ ఎన్నికే నమోదైనవి, వీటి మీద కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు అయితే దాని మీద తీవ్ర స్థాయిలో దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.